గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. దాకా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి బుధవారం కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఆయా నాయకులు అందుబాటులో ఉండాలని చెప్పి మా అధినాయకుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. తదనుగుణంగానే ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఖచ్చితంగా గ్రీవియన్స్ డేని మేము అనుసరిస్తూ వస్తూ ఉన్నాము. ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ బుధవారం నాడు ఆఫీస్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల యొక్క డెవలప్మెంట్, సంక్షేమము, వారి యొక్క ఆనందమయమైన జీవితమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగానే ప్రతినిత్యం కూడా పనిచేస్తున్నాము. ఎన్నో రకాలైన గ్రీవియన్స్ మనకు వస్తూ ఉన్నాయి. అన్నిటి దృష్ట్యా సాధ్యమైనంత త్వరితగతిన ఆ యొక్క ప్రాబ్లమ్స్ ని మేము సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. పశ్చిమ నియోజకవర్గం ప్రత్యేకించి అన్ని విధాల డెవలప్మెంట్ తో ముందుకు వెళ్తా ఉంది. ఎటు చూసినా కూడా మీరు డెవలప్మెంట్ క్రమంలోనే కనపడతా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మా అధినాయకుడి ఆకాంక్ష మేరకు A2047 విజన్తో అయితే ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. అది సాధించి తీరుతాము అని చెప్పి చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈరోజు మనకి 10వ తరగతి పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ కూడా చాలా చక్కగా ఉత్తీర్ణులయ్యారు. ఎన్నడూ లేని విధంగా పర్సంటేజ్ లెవెల్స్ చాలా బాగా పెరిగాయి. అండ్ చాలా చక్కగా వారి యొక్క ప్రతిభను కనపరిచిన ప్రతి ఒక్క విద్యార్థికి శుభాకాంక్షలు. అదే విధంగా వారు తక్కువ తెచ్చుకున్నాము అనే అభిప్రాయంతో ఉన్న విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నాను, ఫ్యూచర్ చాలా ఉంది. ఇంకా చాలా చక్కగా మీరు ఎక్కడైతే వెనుకబడ్డారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా చక్కగా చదువుకోండి. ఈ సెలవుల్ని ఉపయోగించుకోండి. ఎటువంటి ఆత్మన్యూన్యత భావానికి లోనవ్వకుండా చక్కగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను. బాగా ఉత్తీర్ణులైన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.